పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను. అసలే ఉద్యోగం లేదనే బాధ, నిరాశ, నిస్పృహ, ఆపై కోచింగ్ కోసం నెలల తరబడి వేలకు వేలు ఫీజు చెల్లించి పరీక్ష రాద్దామని చెప్పేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్ ఉన్న ఊరికి వందలు వేలు ఛార్జీలు పెట్టుకొని వెళ్తే రేపటి పరీక్ష వాయిదా అనే వార్త సోషల్ మీడియాలో గగ్గోలు పెడితే ఏం చేయాలి యువత? ఇదంతా నేను నిన్నటి గ్రూప్ 2 పరీక్ష విషయమై చెప్తున్నాను. రాజకీయ నాయకులు శవాల మీద కూడా రాజకీయం చేస్తారని విన్నాను, కానీ నిన్నటి గ్రూప్ 2 పరీక్ష విషయంలో అది నిజమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వేల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేయదలిచారు. గత ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్ష ప్రతి మార్చిలో రిజల్ట్స్ ఇచ్చింది. 92,250 మంది క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ కోచింగుల మీద కోచింగులు తీసుకుంటూ చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పల్లె నుంచో హైదరాబాదో, విజయవాడో, విశాఖపట్నమో వెళ్ళి అక్కడ వండుకోనో హోటల్లోనూ డబ్బులు ఖర్చు పెట్టి తినుకుంటూ ఈ మెయిన్స్ పరీక్ష ఎప్పుడు జరుగుతుందని ఆశతో చూస్తున్నారు. ఈ మెయిన్స్లో గట్టెక్కితే ఇంటర్వ్యూ బాధ ఉండదు, రికమెండేషన్ బాధ ఉండదు, ఏ రాజకీయ నాయకుడు కాళ్ళు పట్టుకునే దురవస్థ ఉండదు అని వారి ఆశ. తీరా రేపు పరీక్ష అంటే ఈరోజు వచ్చి 10 మంది క్వాలిఫై కాని వారు కోచింగ్ సెంటర్ల నుంచి వాళ్ళ మద్దతుతో 200-300 మందిని రోడ్ల మీదకు తెచ్చి గోల చేసి పరీక్ష ఆపమంటే ఎలా ఆపుతారు? మొన్ననే హైకోర్టు ఈ విషయం మీద స్పష్టంగా చెప్పింది. ఈ దశలో పరీక్ష ఆపమని చెప్పలేమని, దాని సంగతి తర్వాత చూద్దామని చెప్పడం జరిగింది. అది వినకుండా రాజకీయ నాయకులను పట్టుకొని కోచింగ్ సెంటర్ల ఆర్థిక మద్దతుతో రోడ్ల మీద గొడవ చేయటం, దానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం, వారు మాట విని సీఎం గారు కూడా సర్వీస్ కమిషన్కు లెటర్ రాయటం అనేది చాలా దారుణం. సాయంత్రం వరకు ఎంత డ్రామా నడిపారు. నిరుద్యోగులు ఉత్కంఠతో ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు సర్వీస్ కమిషన్ చైర్మన్ దృఢ నిశ్చయంతో పరీక్ష కొనసాగుతుంది అనడంతో నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు రోస్టర్ పాయింట్లు జీవో 2023 ఆగస్టులో వచ్చింది. ఇంతవరకు దాని గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఫిబ్రవరిలో మరి పరీక్ష పెట్టారు, మార్చిలో రిజల్ట్స్ వచ్చింది 24 మార్చిలో. మరి అప్పుడు ఎందుకు అడగలేదు దీని గురించి? సరే, కూటమి ప్రభుత్వం వచ్చాక చైర్మన్గా అనురాధ గారిని నియమించడం జరిగింది. వారు మెయిన్స్ పరీక్ష జనవరి 5న పెడతామని చెప్పేసి ప్రకటించారు. దాన్ని మళ్ళీ మాకు టైం ఇవ్వలేదని చెప్పేసి మార్చిలో రిజల్ట్స్ వస్తే ఈ జనవరిలో పరీక్ష పెడతామన్నా కూడా టైం ఇవ్వలేదు, మాకు టైం కావాలని చెప్పేసి గగ్గోలు పెట్టి మళ్ళీ జనవరి 5లో గొడవ చేశారు. అప్పుడు కూడా ఈ రోస్టర్ పాయింట్ల విషయం ప్రశ్నించలేదు. మరి వాయిదా వేయమని అడిగారు, కానీ ఈ రోస్టర్ పాయింట్ గురించి ప్రశ్నించలేదు జనవరి 5 ముందు కూడా. ఇప్పుడు 10 రోజుల నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు ఎక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉంటే రేపు పరీక్ష పెట్టుకొని ఈరోజు హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు వందలు వేలు ఖర్చు ఛార్జీలు పెట్టుకొని సెంటర్లకు వెళ్ళిన అభ్యర్థులందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు వాయిదా ఏమని చెప్పి రోడ్లు ఎక్కటం. ఇందులో ఏదో తప్పకుండా దురుద్దేశాలు కనిపిస్తూ ఉన్నాయి. 23 ఆగస్టులో వస్తే 24 అయిపోయింది, 25లో ఈ గొడవ సృష్టిస్తున్నారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న వారిలో చాలామంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించలేదని సర్వీస్ కమిషన్ సెక్రటరీ లెటర్లో పేర్కొన్నారు. నిజమే, ఎలాగైనా ఈ నోటిఫికేషన్ రద్దు చేయించి భవిష్యత్తులో ఇవ్వబోయే కొత్త నోటిఫికేషన్లలో అవకాశం పొందాలని ఈ అవకాశవాదుల ఆరాటము, దానికి పోరాటము. కోచింగ్ సెంటర్లు వారి వ్యాపారం కోసము ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు. అసలు గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఎక్కడ రోస్టర్ పాయింట్లు ప్రస్తావనే లేదు.
అలాంటప్పుడు ఈ గొడవ చేయడంలో అర్థమేముందనేది సర్వీస్ కమిషన్ ప్రశ్న. హైకోర్టు కూడా వాయిదాను నిరాకరించింది. ఇప్పుడు ప్రధాన పరీక్షను నిలుపుదల చేస్తే 92,250 మంది లేదా ఉద్యోగాలు పొందేటటువంటి ఆ 920 మందికి తీరని నష్టము జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడ్డది. కేవలం అర్హత సాధించలేని వారి కోసము కోచింగ్ సెంటర్ల కోసము వాయిదా అడగటము వేల మందికి అన్యాయం చేసినట్టే. ఇలాంటి వ్యక్తుల కోసం ఏదో రేపటి పట్టభద్రుల ఎన్నిక పనికొస్తాయని ఈ రాజకీయం చేయడం అనేది, అభాసుపాలు కావడం అనేది చాలా శోచనీయం. రాజ్యాంగ వ్యవస్థలు చక్కగా నడిపేవరే తక్కువైన ఈ కాలంలో ఇలాంటి సిన్సియర్ అధికారులు చేయూతనిస్తే అటు రాజ్యాంగ సంస్థలకు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. యూపీఎస్సీ చూడండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఎలా నిబద్ధతతో వాళ్ళు అనుకున్న టయానికి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా చీటికి మాటికి వాయిదాలు వీళ్ళు అడిగిన కోరికలను తీర్చుకుంటూ ఉంటే ఇట్లాగే భ్రష్టు పట్టిస్తాయి సర్వీస్ కమిషన్లు. మీ రాజకీయ నాయకులు అనవసరం జోక్యం తగ్గించుకోమని విజ్ఞప్తి. మొన్నటి గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగాయని, మేము అధికారంలోకి వస్తే పొడుస్తాం, చించుతాం, క్యాన్సిల్ చేస్తామన్నారు. ఏం చేశారు? హైకోర్టు కూడా కొట్టేసింది. కానీ వాళ్ళు దర్జాగా మళ్ళీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆ స్టే మీదనే 150 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఉద్యోగంలో చేరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీ ప్రగల్భాలు ఏమయ్యాయి? మీ సిన్సియారిటీ ఏమైంది? అక్రమాలు జరిగిన దాన్ని అరికట్టలేకపోయారు, కానీ సక్రమంగా జరిగేదాన్ని జరగనివ్వకుండా చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించొద్దు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. రేపు మేలో జరిగే గ్రూప్ 1 మెయిన్ పరీక్ష సజావుగా చెప్పిన టైంలో జరగనివ్వండి.